హాయ్ గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే టమాటా చట్నీ ట్రై చేయబోతున్నాను. 1 kg అనుకున్నా, బట్ అది 2 kgs కి వెళ్ళిపోతుంది అనమాట. 2 kgs టమాటాకి 200 grams తీసుకోవాలి. మనం కారం, ఉప్పు, చింతపండు అండ్ వెల్లుల్లి కూడా 1 kg కి అయితే 100 grams తీసుకోవాలి. మనం 2 kgs కాబట్టి 200 grams తీసుకోవాలి. మెంతులు ఒక 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ ఆవాలు ఆల్సో 3 టేబుల్ స్పూన్ చాలు. కరివేపాకు అండ్ పల్లీలు మనకు తగినంతగా తీసుకోవచ్చు. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చాలా బెస్ట్. హెయిర్ అండ్ హెల్త్ కి చాలా మంచిది కాబట్టి కరివేపాకు జస్ట్ కనిపించినా కూడా మనకి చాలా బాగుంటుంది, గార్నిష్ కి కూడా. ఇది ప్రిపరేషన్ ఎలా ఏంటి అనేసి విల్సి. టమాటాలను అయితే ముందుగా మనం వాటర్ తో మంచిగా క్లీన్ చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకున్నాక ఒక డ్రై క్లాత్ తో నీట్ గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి కొంచెం సేపు, మొత్తం వాటర్ కొంచెం కూడా లేకుండా. తర్వాత మనం ఏదైతే మెంతులు ఆవాలు ఉన్నాయో అవి ఒక పాన్ తీసుకొని దాంట్లో మొత్తం వేయించుకొని దాన్ని వెంటనే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్నాక వెల్లుల్లి ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిని అయితే మనము పొట్టు తీసుకోవాలన్నమాట. యాక్చువల్ గా అయితే దీనికే చాలా టైం పడుతుంది. నియర్లీ నాకైతే ఒక 45 minutes నుంచి 1 hour అయితే టైం పట్టింది. ఆ టైం తర్వాత అవి తీసుకొని పెట్టుకున్నాక ఇక టమాటాలు బాయిల్ చేయడం స్టార్ట్ చేశాను. అవి అవుతుంటే ఇక్కడికి టమాటా అయిపోతుంది కాబట్టి దాంట్లోనే ఆ టమాటాలు వేసి వెంటనే చింతపండు కూడా మనమైతే ఏదైతే 200 grams తీసుకున్నామో ఆ 200 grams కూడా దాంట్లోనే వేసేసి మంచిగా ఉడకపెట్టుకోవాలన్నమాట. చాలా సేపు లో ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనం ఒక మిక్సీ గిన్నెలోకి మొత్తం అంతా తీసుకొని దాంట్లో సరిపడా కారం, సరిపడా ఇన్ ద సెన్స్ మనం ఏదైతే 200 grams కారం, 200 grams సాల్ట్, 200 grams మెంతి పొడి అండ్ ఆవాల పొడి అవన్నీ మిక్సీ జార్ లోకి తీసుకొని అవన్నీ అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. మంచిగా బాగా మెత్తగా అయ్యే వరకు చూసుకొని మిక్సీ గిన్నె ఓపెన్ చేసుకొని దాంట్లో మనం ఏదైతే ఒక పెద్ద బౌల్ తీసుకుంటాం కదా ఆ బౌల్ లోకి తీసుకోవాలి. అది ఒకసారికి అయితే మిక్సీ అవ్వదు, 2-3 times పట్టాల్సి వస్తుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. దాంట్లోనే కొంచెం లైట్ గా పసుపు కూడా కలుపుకోవాలి. తర్వాత పోపులో ఎలాగో మనం యాడ్ చేసుకుంటాం పసుపు, కుదిరితే మిక్సీ జార్ లోనే వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మాదైతే మిస్ అయిపోయింది, తర్వాతనే కలిపామన్నమాట బౌల్లోనే. తర్వాత మనం ఏదైతే వెల్లుల్లి తీసుకున్నామో ఆ వెల్లుల్లిని కొంచెము మిక్సీ జార్ లో వేసుకోవచ్చు. కొంచెం వచ్చేసి మిక్సీ జార్ లో మొత్తం 200 grams అయితే దాంట్లోనే వేసేసాను. ఇంక ఎక్స్ట్రా కొన్ని అయితే పొట్టు తీయకుండా దాన్ని కచ్చా పచ్చగా దంచి తర్వాత పోపులో యాడ్ చేశాను అనమాట. ఆయిల్ వచ్చేసి దానికి ఒక 750 ml అయితే అది తీసుకున్నాను నేను. అది మంచిగా బాయిల్ అయ్యాక దాంట్లో ఎక్కువ క్వాంటిటీనే పోపుకి దినుసులు తీసుకున్నాను. దాంతో పాటుగా మినపగుండ్లు కూడా ఎక్కువ యాడ్ చేశాను అనమాట. పల్లీలు అనేది ఆప్షనల్, అందరికి నచ్చవు, కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు. సో దానికోసం అని నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి. దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ అవన్నీ అయితే యాడ్ చేసుకొని మంచిగా పెట్టుకున్నా అనమాట. మంచిగా కొంచెం ఇందులో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ కూడా కాదు, కొంచెం తక్కువనే, ఆ కనిపించే స్పూన్ అంతా. అవన్నీ తీసుకొని మంచిగా బాయిల్ అయ్యే వరకు అయితే ఆ పాన్ లో అయితే అలానే వేయించుతున్నాను. ఆ పోపు స్మెల్ కే నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఏదైనా పచ్చడి పెట్టేటప్పుడు పోపు స్మెల్ క్రేజీ వస్తుంది కదా, మీకు కూడా అలానే వస్తుంది కదా. దీన్ని అప్పుడు చేసేటప్పుడు అబ్బా ఏం చేస్తున్నాం అనిపిస్తుంది. నాకు యాక్చువల్ గా ఆ ముక్కుడు వంచితే ఆయిల్ కారుతుందేమో అని చెప్పేసి నేను ఆ స్పూన్ తో తీసుకున్నా అనమాట. మా చట్నీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూస్తుంటే అయితే క్రేజీ అనిపిస్తుంది అసలు. యాక్చువల్ గా గ్లాస్ బౌల్ లో పెట్టుకుంటే స్టోర్డ్ పికిల్ ఎప్పుడైనా మంచిది. ఈ పికల్ అయితే అసలు సడన్ ప్లాన్, అసలు ప్లానే లేదు. మేము కర్రీ కోసం అని నేను 2 kgs తెచ్చుకొని ఉండే అనమాట. చరణ్ ఎక్కువగా టమాటాలు తింటాడు అని చెప్పి. పిక్కల్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చేసే టైం అన్నమాట. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది అని. చూస్తుంటేనైతే ఎమ్మి ఎమ్మి ఉంది. కలర్ కూడా సూపర్ ఉంది. నేను మ్యాంగో పిక్కల్ లాగా ఇది దీంట్లో అన్నం పెట్టేసి ఊచుకొని తినొచ్చేమో అనుకున్నా, బట్ అలా రాదు. మొత్తం దీనికి ఆయిల్ తప్ప ఇంకేం లేదు, కారం లేదనమాట. నీట్గా ఊడ్చేసి డబ్బాలో పెట్టుకోవచ్చు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. టేస్ట్ బాబా క్రేజీ ఉంది సార్, నిజంగా చాలా బాగుంది. ఉప్పు కారం అన్ని సరిగ్గా సరిపోయినాయి సార్, మస్తు ఉంది. మీకు కూడా ఈ రెసిపీ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తే ట్రై చేయండి. చాలా అయితే బాగుంది, స్టోర్ చట్నీ కాబట్టి. ఓకే బాయ్, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.